ప్రత్యక్షమవుతున్నాడు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, కొంతమంది భజన చేస్తూ ఉంటే కూడా వాళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుందంటే, మనల్ని వినడానికి ఎంతమంది వస్తున్నారు, ఆ వినేవాళ్ళు ఎలా అంటారు మనల్ని, రేపొద్దున బాగుందంటారా లేదంటారా అనే ధ్యాస దాని మీద ఉంటుంది. కొంతమందికి కేవలం అది భజన చేసుకోవడం మీదనే వాళ్ళ తన్మయత్వం ఉంటుంది. ఎవరు వచ్చారు ఎవరేమంటారు దాంతో వాళ్ళకి సంబంధం లేకుండా. రెండోది ఏంటంటే, వెళ్ళిన వాళ్ళు భజన అయితే మేము వెళ్ళిపోతాము, కథ అయితే మేము వినేవాళ్ళము అంటున్నారంటే కాలక్షేపం లాగనమాట. ఒక కథా కాలక్షేపం అయితే వాళ్ళకి నచ్చుతుంది, కానీ భజనలో కూడా హరినామస్మరణే ఉంటుంది కదా. ఏ రూపంలో అయినా సరే మనం భజన చేయొచ్చు అంటారు. ఏదో పెద్ద పెద్ద సహస్రనామాలు పెద్ద పెద్ద కథా కహానీలు ఉండాల్సిన అవసరం లేదు. రామ రామ అనుకున్న జరుగుతుంది. సో నిజంగా హరిని పొందాలనుకునే వాళ్ళు శుద్ధ మనసుతో హరి అన్న రామ అన్నా సరే భగవంతుడు పలుకుతాడు. అలా పలికే వాళ్ళకి మాత్రమే భగవంతుడు సాక్షాత్కారం